హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, 10వ తరగతి అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి మీరు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో చూడండి, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025, నెంబర్ ఆఫ్ పోస్టులు 21,413, అప్లికేషన్ సబ్మిట్ స్టార్ట్ డేట్ ఫిబ్రవరి 10 నుంచి మార్చ్ 3 వరకు కూడా ఉందని చెప్పి స్క్రోలింగ్ కూడా రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో మనకి కంప్లీట్ నోటిఫికేషన్ కూడా పెట్టారు. ఆ డీటెయిల్స్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డైరెక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి 2 స్టేట్స్ యొక్క నిరుద్యోగులు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. గ్రామీణ డాక్ సేవక్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని ప్రతి సంవత్సరం 2 టైమ్స్ ఇస్తారు. అందులో ఒక నోటిఫికేషన్ అనేది షెడ్యూల్ 1 పేరుతో జనవరిలో ఇవ్వడం జరుగుతుంది. మరొక నోటిఫికేషన్ అనేది జూలైలో షెడ్యూల్ 2 పేరుతో ఇస్తారు. ప్రస్తుతం మనకి షెడ్యూల్ 1 నోటిఫికేషన్ అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా జనవరిలో రావాల్సి ఉంది, కానీ ఆలస్యం అయితే అయింది. కానీ ఎట్టకేలకు ఈరోజు అధికారికంగా నోటిఫికేషన్ అయితే వచ్చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ డిపార్ట్మెంట్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం ఉద్యోగాలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏబిపిఎం ఉద్యోగాలు, అలాగే డాక్ సేవకు ఉద్యోగాల భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చ్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే మార్చ్ 6 నుంచి మార్చ్ 8వ తేదీ మధ్య అవకాశం అయితే ఉంటుందని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఎంపికైన వాళ్ళు చేయాల్సినటువంటి జాబ్ ఏంటి, వాళ్ళ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొఫైల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే వాళ్ళ యొక్క విధులు అనేవి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో తెలిసిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి స్కేల్ అయితే ఇచ్చారు. బీపీఎం ఉద్యోగాలకి ఎంపికైన వారికి నెలకు 12,000 నుంచి 29,380 రూపాయల వరకు ఉండే పే స్కేల్ ప్రకారం శాలరీ ఇస్తారు. ఏబిపిఎం లేదా డాక్ సేవక్ ఉద్యోగాలకు 10,000 నుంచి 24,470 రూపాయల వరకు ఉండే పే స్కేల్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు స్టార్టింగ్ శాలరీ, బేసిక్ శాలరీ అయితే ఇచ్చారు. దీనికి ఇతర అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి బీపీఎం ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లో ఒక 18,000 నుంచి 19,000 వరకు కూడా శాలరీ వస్తుంది. ఏబిపిఎం లేదా డాక్ సేవకు ఉద్యోగాలకి ఎంపికైన వారికి స్టార్టింగ్లో ఒక 17,000 వరకు కూడా శాలరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ మీకు 3% ఇంక్రీజ్ అవుతుందని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. సో అది కూడా గమనించండి. ఏజ్ విషయానికి వస్తే కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి. గరిష్టంగా 40 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. అంతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులైతే 3 ఏళ్ళు, పీడబ్ల్యూడి అభ్యర్థులైతే 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుందని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10th స్టాండర్డ్ అంటే
10th పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఎలాంటి విద్యార్హతలు అవసరమైతే లేదు. అలాగే లోకల్ లాంగ్వేజ్ అనేది వాళ్ళ యొక్క స్టడీలో అప్ టు 10th క్లాస్ వరకు కూడా చదువుకోవాలి. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీ యొక్క 10th వరకు కూడా తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. సో తెలుగు అనేది మీ యొక్క సబ్జెక్టుగా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ జాబ్కి పెట్టుకోవడానికి మీకు 100% ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అంతేకాకుండా సైక్లింగ్ తొక్కడం వచ్చి ఉండాలి. ఎడిక్యూట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీకు కంప్యూటర్ యొక్క సర్టిఫికేట్ అనేది అవసరం లేదు అప్లై చేయడానికి. నాలెడ్జ్ ఉంటే చాలు. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి అంతే, నాలెడ్జ్ ఉండాలి అంతేగాని మీకు ఇప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏవి అవసరమైతే లేదు. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ పోస్టుల ఎంపికలో ఖచ్చితంగా పాటించడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. మరి మీరు ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానికోసం మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను కాబట్టి అక్కడ క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసు మీ అందరికీ కూడా. ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళు సిస్టంలో ఒక ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తారు. మెరిట్ బేసిస్లో ఒక మెరిట్ లిస్ట్ అయితే తయారు చేయమని సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అయితే ఆటోమేటిక్గా తయారైపోతుంది. ఆ విధంగా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి జాయినింగ్ అయితే చేసుకుంటారు. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే ఏ స్టేట్లో అప్లికేషన్ పెట్టుకుంటారు, ఏ డివిజన్లో అప్లికేషన్ పెట్టుకుంటారు అనేది అడుగుతుంది. కాబట్టి మీరు మీకు నచ్చిన లొకేషన్స్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఎంపిక అయితే ఆ లొకేషన్స్లోనే మీకు జాబ్ అయితే పొందొచ్చు. ఎందుకంటే మీ రిజర్వేషన్కి తగ్గట్టుగా ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో వాటికి అనుగుణంగానే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ విధంగా ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది కాబట్టి రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పోస్టల్ డిపార్ట్మెంట్లో పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ముఖ్యంగా ఎవరికైతే 10th క్లాస్లో ఎక్కువ సంఖ్యలో మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే కేవలం మెరిట్ బేసిస్నే మీకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. ఫీజు కూడా ఏమైనా ఎక్కువగా ఉంటుందా అంటే 100 రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మహిళలకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి కూడా అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపాయలు ఫీజు అనేది పే చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుందన్నమాట. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ కూడా జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. ఫోటో అయితే 50 KB కంటే తక్కువ ఉండాలి. సిగ్నేచర్ అయితే 20 KB కంటే తక్కువ ఉండాలి. సో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తూ మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో ఉండే జాబ్స్కి 10th పాటుగా లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. అలాగే తెలంగాణకి కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఇచ్చారు కాబట్టి తెలుగు లోకల్ లాంగ్వేజ్ మీకు చదువుతున్నప్పుడు కూడా ఉంటుంది. మీకు తెలుగు అనేది వచ్చి ఉంటుంది కాబట్టి ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. కంప్లీట్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పమంటే చెప్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి నోటిఫికేషన్లు మీరు మిస్ అవ్వకూడదు ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.